ఎస్ వెంకటేశ్వర్లు గారు, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. సో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇక దండయాత్ర చేయడానికి మీరు సిద్ధమయ్యారనుకోవచ్చా? నేను ఏమంటున్నా మేడం, ఇప్పుడు ఎట్లుంటుందంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు గవర్నర్ పెండింగ్ లో ఉన్నదాన్ని ప్రెషర్ పెట్టి కోదండరామ్ గారిది, అజారుద్దీన్ గారిది ఎమ్మెల్సీలను కూడా ఆయన ఇలా క్లియర్ చేపించుకున్న అంశాలు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలు చాలా ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే ఇక్కడ తెలంగాణలో గత 9.5 సంవత్సరాలు బ్యూరోక్రాట్స్లు కానీ, మేధావులు కానీ, ఇంటెలెక్చువల్స్ కానీ చాలా క్వశ్చన్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పు చేస్తున్నాడు. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ లో ఇంత ఘోరం జరుగుతుంటే ఇక్కడ మేధావులంతా నిద్రపోయి మొద్దు నిద్రపోతున్నారా? ఇలా ఎక్కడ మేధావులంతా పడుకుని ఉన్నారో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది మేధావులు ఏం మాట్లాడలేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఘోరం జరుగుతుంది. ప్రతి అంశాల మీద నేను ఏమంటానంటే చేప పిల్లల అంశంలో మీద కానీ, గొర్రె పిల్లల అంశంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ అవుతున్నా కానీ, జాబ్ ఆర్టీసీ క్యాలెండర్ అంశంలో కార్మికుల కానీ, సమ్మె కావచ్చు, ఏదైనా కూడా మేధావులు అయితే ఆర్టీసీ రావట్లేదు. కార్మికుల సమ్మె కాదు, ఆశా వర్కర్ల సమ్మె కాదు, ఇలా ఫోన్ల కుంభకోణం కాదు, ఆ లగచర్ల కుంభకోణం కాదు, ఇలా అల్లుడు సత్యనారాయణకి ఇచ్చే 1300 ఎకరాల ల్యాండ్ కు సంబంధించిన ఇంధనాల ఫ్యాక్టరీ, ప్రతి అంశం మీద మేధావులు ఎందుకు బయటికి రావడం లేదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గెలిపించినటువంటి మేధావులంతా ఇలా ముద్దు నిద్రపోతున్నారు. నేను ఏమంటానంటే ఏ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నా కూడా మేధావులు, బ్యూరోక్రాట్స్, ఇంటెలెక్చువల్ అంతా ఆ ప్రజా వ్యతిరేకతను చెప్పాలి. ఇలా ప్రజలకు నష్టం జరిగినప్పుడు చెప్పకపోతే అది భావించదగ్గ విషయం కాదు. కాబట్టి ఇలా మేధావులు మేల్కొని, కవులు మేల్కొని, కళాకారులు మేల్కొని కాంగ్రెస్ పార్టీ మీద వ్యాసాలు రాయాలి, కాంగ్రెస్ పార్టీ మీద మీరు గలాలు విప్పాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఎండగట్టాలి, ప్రజలకు మేలు జరిగే అంశాలు మీరు ముందుండాలి. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. అన్ని కోణాల్లో చూసుకుంటే 33 జిల్లాల్లో ఎక్కడికక్కడ ప్రతి అంశం మీద మేము ఇలా యూరియా కుంభకోణం మీద కానీ, మేము హైడ్రా మీద కానీ, మూసి మీద కానీ మా అడ్వకేట్లను పెట్టి ఇలా 16,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి లక్షల వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ల్యాండ్కు సంబంధించిన అంశం కానీ ప్రతి అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, ప్రజలకు మేలు చేస్తుంది. రాబోయే 2.5 సంవత్సరాలు కూడా ప్రజలకు చేరువవుతుంది, ప్రజా ఉద్యమాలు సృష్టిస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ ఎండగడతాం. ఎస్, అలాగే మనం రీసెంట్గా చూసినట్లయితే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. ఆ సమ్మెలో ఒక ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని చనిపోవడం కూడా జరిగింది. సో ఈ ఇన్సిడెంట్ చూసినప్పుడు దీనికోసమే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, స్వరాష్ట్రంలో కూడా మనకి న్యాయం జరగకపోతే మరి ఇంకెందుకు మనకి ప్రభుత్వం అని అనిపించింది. సో మీరేమంటారు? నేను ఏమంటానంటే మేడం, ఇప్పుడు ఆర్టీసీలో 67% రాష్ట్ర ప్రభుత్వ ఓటా ఉంటుంది, 33% కేంద్ర ప్రభుత్వ ఓటా ఉంటుంది. గత ప్రభుత్వంలో స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చాం మేము 44%. బీఆర్ఎస్ గవర్నమెంట్ కండక్టర్లకు, డ్రైవర్లకు, సూపర్వైజర్లకు 44% ట్రీట్మెంట్ ఇచ్చి 2 పే స్కేల్ ఇచ్చి 3 డిఏలు ఇచ్చి 1100 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని కారుణ్య నియామకాల్లో మేము కొంత హెచ్ఎండిఏకి వెళ్ళి జిహెచ్ఎంసీకి వెళ్ళి 400-500 కోట్ల ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఒక ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేయాలని అసెంబ్లీలో బిల్లు పాలు చేసిన తర్వాత ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేము కార్పొరేషన్ విలీనం చేసుకుంటామని మాట తప్పి ఇలా కండక్టర్లు, రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి, ఇలా నర్సంపేటలో ఒక డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇది గవర్నమెంట్ హత్యనే. ఇది ఇమ్మీడియట్లీ దీన్ని మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇలా సమ్మె విరమించుకున్నారు. వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు, కమిటీ చేశారు, ఇలా క్యాబినెట్ కమిటీ ఒకటి 4 ఐఏఎస్ కమిటీ చేశారు. దానికి అనుగుణంగానే ప్రజలు పోరాడుతున్నారు. ఇలా ఎంత వైఫల్యాలు ఉన్నదంటే ఎన్ని హామీలు నెరవేర్చకుండా వైఫల్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలా ఆర్టీసీకి సంబంధించిన దాంట్లో టోటల్ గా వైఫల్యం చెందారు. ఆర్టీసీ అలా ప్రైవేట్ 3,000 బస్సులు కొంటుంటే ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీ నాయకులు ఏం చెప్తున్నారంటే 3,000 బస్సులు కొంటుంటే ఆర్టీసీ కార్పొరేషన్ అయినా కొనాలి, గవర్నమెంట్ అయినా కొనాలి, ప్రైవేట్ వ్యక్తులు కొనొద్దు. మీరు కార్యాలయ నియామకాలు కంప్లీట్ చేయండి, మా 3 పే స్కేల్ ఇవ్వండి, మా డిఏ ఇవ్వండి. మీరు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశం మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. సపరేట్ గా మీరు కార్పొరేషన్ గవర్నమెంట్ లో విలీనం చేస్తామని మీరు ఎందుకు 29 నెలలుగా పెండింగ్ పెట్టారని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఎట్టుందంటే వాళ్ళంటే చట్టవిరుద్ధంగా ధర్నా చేస్తున్నారంట, సమ్మె చేస్తున్నారంట. 1963 యాక్ట్ లోనే ఉంది సమ్మె కార్మికుని హక్కు అని. అది మర్చిపోయి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతాయి తప్ప ప్రజాస్వామ్యవాదులు ఎవరు దీన్ని విశ్వసించరు. మనుగడ కూడా ఉండదు కాంగ్రెస్ పార్టీకి. ఎస్.